దశాబ్దాల కాలాల కంటున్న నదుల అనుసంధాన్ని నిజం చేసిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. కృష్ణా గోదావరి నదులు అనుసంధానం కోసం పట్టసీమతో మొదలైన ఈ పయనం ఇప్పుడు గోదావరి పెన్నా నదులు అనుసంధానికి కూడా కారణం కావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం అధ్యక్ష. రాయలసీమలో కరువు నుండి రైతులకు కాపాడే రక్షణ కంచనం ఈ నదులు అనుసంధానం అధ్యక్ష. గోదావరి నది జలాల సముద్రం పాలవుతున్న పరిస్థితిలో నదుల అనుసంధానం ద్వారా ఆ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు మరోసారి సీఎం చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ నిర్ణయంతో వర్షాధారంపై ఆధారపడిన తల్లడిల్లుతున్న సీఎం రైతాంగానికి వ్యవసాయానికి ఎంతో ఉపయోగం అధ్యక్ష. రాయలసీమలో వానలు గత తప్పుతున్నాయి. మరోవైపు సాగునీటి అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి అధ్యక్ష. గోదావరి నదిలో ప్రతి ఏటా 1000 టీఎంసీ నీరు సముద్రం కలుస్తున్నాయి అధ్యక్ష. ఈ అంశాలకు పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు గోదావరి బనకచెర్ల అనుసంధానం ద్వారా సీమకు జలహారం చేయాలని నిర్ణయించి కొత్త సాగునీటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారు అధ్యక్ష.